ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పరమేశ్వర. ఓం నమః శివాయ. విహారీని అలా చూడటం నా వల్ల కావడం లేదు చారుకేశ. అక్క, ఒక పని చేయండి. మీరింటికి వెళ్ళండి. విహారీ పూజ అయిపోగానే నేను వాడు కలిసి ఎలాగైనా లక్ష్మి జాడ కనుక్కొని వెతికి తీసుకొస్తాం. వెళ్ళండి అక్క. ఓం నమః శివాయ. 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 మావయ్య, లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా? లేదు విహారీ. విహారీ, సందేహ్ గారికి కూడా లక్ష్మి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పావు కదా, ఆవిడకి ఏమైనా తెలిసిందేమో కనుక్కో. ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు మేడం. ఒక్క నిమిషం. హలో, సంధ్య గారు ఎక్కడున్నారు? రామచంద్రపురం పోలీస్ స్టేషన్ నుంచి. చెప్పండి. హలో హలో సంధ్య గారు, మీరు రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? అవును విహారీ గారు. అక్కడికి ఎందుకు వెళ్ళారు? విహారీ గారు, నేను ఎందుకు వచ్చానంటే... హలో 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 సంధ్య గారు. హలో హలో విహారీ గారు. హలో సంధ్య గారు, మీకు ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? హలో హలో విహారీ. హలో హలో. మీకు అక్కడ సిగ్నల్ లేదనుకుంటా. మీ వాయిస్ అసలు వినిపించట్లేదు సంధ్య గారు. హలో విహారీ, ఏమైంది విహారీ? రామచంద్రపురం అంటే కనకం వాళ్ళ ఊరు కదా. అసలు అక్కడికి సంధ్య గారు ఎందుకు వెళ్ళినట్టు నాకేం అర్థం కావట్లేదు మావయ్య. అవును, మీకు రామాపురం నుంచి కనిపించట్లేదని ఒక అమ్మాయి ఫ్యాక్స్ ఏమైనా వచ్చిందా? వచ్చింది మేడం. ఇంతకు ముందే మా ఎస్ఐ గారు ఆదికేశవ్ గారి ఇంటికి వెళ్ళారు. షిట్. థ్యాంక్ యూ.
ఎస్ఐ గారేంటి ఇంటికి వస్తున్నారు? ఏమై ఉంటుంది? ఆదికేశవ్ గారంటే చెప్పండి ఎస్ఐ గారు, ఏంటి మీరెలా వచ్చారు? మీ అమ్మాయి పేరు కనకమహాలక్ష్మి కదండి? అవును సార్. ఏంటి మా అమ్మాయి గురించి అడుగుతున్నారు? ఏమైంది సార్? తను అమెరికాలో ఉంటుంది కదా? ఏంటి సార్ అలా అడుగుతున్నారు? ఏమైంది? ఏం లేదు ఆదికేశవ్ గారు, మీ అమ్మాయి కనిపించడం లేదని. ఆహా, లక్ష్మి కాదండి కనిపించింది. లక్ష్మి పాస్పోర్ట్ కనిపించట్లేదని కంప్లైంట్ చేశారు. అందుకనే ఎస్ఐ గారు మీ దగ్గరికి వచ్చారు. పాస్పోర్టా? మ్, పాస్పోర్టే కదమ్మా పోయింది. ఇంకా మా అమ్మాయికి ఏమైందా అని చాలా కంగారు పడ్డాను. పాస్పోర్ట్ పోయిందనే కొత్త పాస్పోర్ట్ పెడితే వెరిఫికేషన్ కోసం ఎస్ఐ గారు నేను వచ్చాం. అవును కదమ్మా, పాస్పోర్ట్ పోయినా కొత్త పాస్పోర్ట్కి అప్లై చేసినా ఇలా వెరిఫికేషన్కి వస్తారు కదా. పాస్పోర్ట్ త్వరగా వచ్చేలా చేద్దాం. పదండి వెళ్దాం. మంచిదమ్మా, వెళ్ళిరండి. ఎందుకు అలా చెప్పారు? అసలు ఎందుకు మీరెవరు? ఆ, మ్. నేను విహారీ గారి కేసు మీద వచ్చిన ఎస్ఐని. ఓ, వాళ్ళ నాన్నగారికి మీరు ఎందుకు అలా చెప్పారు? ఆదికేశవ్ గారికి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదు అంటే ఆయన గుండె ఆగిపోయినా ఆగిపోవచ్చు. చాలా ప్రాబ్లం అవుతుంది ఎస్ఐ గారు. అందుకే నేను వచ్చి అలా చెప్పాల్సి వచ్చింది. ఓ అలాగా. సార్, దయచేసి వాళ్ళ నాన్నకి వాళ్ళ కూతురు కనిపించట్లేదని తెలియకూడదు. సరే, బట్ ఆదికేశవ్ గారు మాకు బాగా తెలుసండి. ఆదికేశవ్ గారు అడిగితే మేం చెప్పాలి? మేము కూడా లక్ష్మిని ట్రేస్ అవుట్ చేస్తున్నాం. లక్ష్మి దొరకగానే మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఓకే మేడం. సరే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఓకే మేడం. సంధ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏడు బాబు, ఫోన్ చూసి అంత కంగారు పడుతున్నారు. లక్ష్మి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నారు.